3 రోజుల్లో రిలీజ్. ఎలా ఉంది ఫీలింగ్? అమ్మో అయ్యో అయ్యో అదిగో అమ్మ వచ్చేసి అందరం మనం శ్రీదేవి వైపు చూసామంటే ఆటోమేటిక్గా 2-3 అమ్మలు వచ్చారు. కార్నర్ హర్ కాలేజ్ లో ర్యాగింగ్ లాగా. కాకినాడ అమ్మో అయ్యో కాకినాడ రాజమండ్రి దగ్గర దగ్గరే కదా. అంతా అదే అయ్యబాబోయా ఆ రాజమండ్రి. అయ్యబాబోయ్ కాన్ఫిడెంట్ గా మా గురించి మాట్లాడుతున్నారు. చెప్పు కో-ప్రొడ్యూసర్, యూ స్టార్ట్. హౌ డు యూ ఫీల్? వాట్ డస్ యువర్ I am already happy. Whatever happens on 14th is bonus for me. Okay. I am super happy with the film. I enjoyed the full 4 months, 5 months from pre-production to the shoot, post-production. What happens on 14th is your headache. I'm happy. 14th is not my headache, it's my pride. No, it's your pride. I am already super happy with the film. First film, you would have had some ఇలా ఉంటుందేమో ఆ ఫీలింగ్. మనం ఒక సినిమా తీసేసి రిలీజ్కి ముందు అని ఒకటేదో ఒక ఊహ ఉంటుంది కదా, ఆ ఊహలాగే ఉందా? దానికంటే వేరుగా ఉందా? ఎలా ఉంది? డెఫినెట్గా బియాండ్ దట్ సార్. నేను ఊహించింది ఇంకా తక్కువే ఊహించుంటాను. బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అయితే చాలా, అంటే ఇట్లాంటిది నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ అది జరుగుతుంది. కానీ నర్వస్నెస్, ఎక్సైట్మెంట్ వీటన్నిటికన్నా ఇంకేదో సార్ అది. నీకు అంటే బీన్ దేర్, అంటే నాట్ యాజ్ అ డైరెక్టర్ కానీ బట్ ఐ బీన్ దేర్ కాబట్టి నీకు నాకు తెలిసిన ఇద్దరు ఆల్రెడీ ఉండదు నీకు. అండ్ రోజులు లెక్క పెడుతుంటావు. ఎవ్రీడే మార్నింగ్ ఇంకొక రోజు దగ్గరకు వచ్చాం రిలీజ్కి అన్న ఫీలింగ్ అది ఇంకా నీకు యాజ్ యూ గో క్లోజర్ ఇట్ గెట్ ఏమంటారు, ఇంకా స్లో అవుతుంది టైము. అంటే ఇక ఇప్పుడు 11వ తారీఖు 48 గంటల్లాగా అనిపిస్తుంది, 12వ తారీఖు 72 గంటల్లాగా అనిపిస్తుంది, 13వ తారీఖు ఇంకా లాంగ్ అనిపిస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 14 నుంచి నీకు ఒక వారం రోజులు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. అండ్ అలా వెళ్ళిపోతుంది, మ్యాజిక్ లాగా మాయమైపోతుంది. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ ఐమ్ టెలింగ్. లైఫ్లో ఎన్నైనా సినిమాలు తీయచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ ఫస్ట్ ఫిలిం ముందు ఉండే ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ వాట్ విల్ క్యారీ.